హలో గాయ్స్, మళ్ళీ ఒక కొత్త వీడియో వెంటనే మీకోసం మరొక కొత్త వీడియో. ఆ కొత్త వీడియో పేరే జర్మనీ ఆపర్చునిటీ కార్డ్. దీని గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడు మనం కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అంటే దాని మీనింగ్ వచ్చేసి మనకి జర్మనీలో ఎటువంటి జాబ్ ఉండాల్సిన అవసరం లేదు, కాంట్రాక్ట్ కూడా అవసరం లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం అక్కడికి జాబ్ ఎత్తుక్కోవటానికి వేసుకునే వీసా పేరే జర్మనీ ఆపర్చునిటీ కార్డ్. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ పాస్పోర్ట్, సెకండ్ అప్లికేషన్ ఫామ్, థర్డ్ వచ్చేసి డిగ్రీ, ఏదైనా సర్టిఫైడ్ మనకి ఎడ్యుకేషన్ ఉండాలి. లైక్ బీటెక్, ఎంబీఏ అలాంటివి ఉండాలి. డిగ్రీ సరిపోదు. సో బీటెక్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి కావాలి. మోటివేషన్ లెటర్ ఒకటి కావాలి. మనం ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాం, ఏ జాబ్ చేయాలనుకుంటున్నాం అనే కాన్సెప్ట్ ఒకటి ఉండాలి. సో అది 2 ఫోటోగ్రాఫ్స్ కావాలి. అండ్ ఈ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ వీసా ఫీ వచ్చేసి €75. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే, జర్మనీకి బ్లాక్డ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అంటే అందులో €13,092 మనం బ్లాక్డ్ అకౌంట్ చేసుకోవాలి. బ్లాక్డ్ అకౌంట్ అంటే మీ 13 లక్షలు వేస్తారు కదా ఆ అకౌంట్లో, అది బ్లాక్ చేసేస్తారనమాట జర్మనీ వాళ్ళు. మీరు ఆ 13 లక్షలు మీరు వాడుకోవడానికి కుదరదు. వాళ్ళే నెలకి ఇంతని €1,092 రిలీజ్ చేస్తారు మీరు వాడుకోవడానికి. మిగతా డబ్బులు అలానే ఉండిపోతాయి, అవి మీరు వాడుకోవడానికి కుదరదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మీకు మళ్ళీ ఇంకొక €1,092 రిలీజ్ చేస్తారు. అలా మీకు సంవత్సరం పాటు మీరు అక్కడ ఏ ఇబ్బంది పడకుండా ఈ బ్లాక్డ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో అది దీని మీనింగ్. సో దీని అంతటికి మనకి ఖర్చు అయ్యేది 13 లక్షల అని సపరేట్ బ్లాక్డ్ అకౌంట్, మళ్ళీ €75. మీరేం చేస్తారు, మీరు ఇవి వాడుకోకపోతే ఏంటి మరి పరిస్థితి అంటే, ఇవి వాడుకోకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. అక్కడికి వెళ్ళిన సరే, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు స్టార్టింగ్ ఏం చేయాలి? మీరు అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 20 అవర్స్ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు జర్మనీలో, ఆ వీసాను ఉపయోగించుకొని. అర్థమైందా? 20 అవర్స్ పార్ట్ టైం జాబ్ ఎత్తుక్కోవచ్చు. ఆ 20 అవర్ పార్ట్ టైం జాబ్ వచ్చిన డబ్బులు మీరు వాడుకోవచ్చు. ఆ 13 lakhs కంపల్సరీగా వాడాలని కూడా లేదు. ఈ మనీ సరిపోతే ఓకే, అది తర్వాత మనం తీసేసుకోవచ్చు. అండ్ మీకు 1 year మాత్రమే ఈ వీసా వ్యాలిడిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ లోపల మీరు ఫుల్ టైం జాబ్ తెచ్చుకోవాలి, మంచి స్కిల్డ్ జాబ్ ఏదైనా తెచ్చుకోవాలి. అండ్ ఇందాక మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, జర్మనీలో మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. జర్మనీ లాంగ్వేజ్ మ్యాండేటరీ, అట్లీస్ట్ B2 లెవెల్ అన్నా కావాలి. అప్పుడు మంచి పాయింట్స్ వస్తాయి మీకు ఫుల్ టైం జాబ్ వీసా రావడానికి. అండ్ ఒక్కసారి మీకు ఫుల్ టైం వీసా వస్తే మీరు ఏ కంట్రీలోకైనా వెళ్ళొచ్చు, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది అనుకుంటారు జర్మనీ వర్క్ వీసా ఉంటే వేరే కంట్రీలోకి వెళ్ళి కూడా జాబ్ చేయొచ్చు, యూరోప్ కంట్రీస్లోకి అనుకోని. లేదు, అలాంటి